మిసెస్ మణిమాధురి. నా పేరు అశోక్ అండి. సంవత్సరాలుగా చాలా హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంది. సో ఆ టైంలో మేము ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎంతోమంది డాక్టర్స్ని అప్రోచ్ అయ్యాము, కానీ ఎవరు కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. లాస్ట్కు ఒక హాస్పిటల్లో కోవిడ్ అటాక్ అయింది మీకు అని చెప్పారు, కానీ ఎప్పుడు కూడా మాకు కోవిడ్ వచ్చినట్టు మాకు ట్రేస్ అవ్వలేదు. ఆ టైంలో కంపల్సరీ అని రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళేవాళ్ళం. మేము కూడా ఎవ్రీడే టెస్టులు చేసుకునేవాళ్ళం, కానీ మాకు ఎప్పుడు కూడా కోవిడ్ రాలేదు. ఆమె స్లోగా ఆమె కాళ్ళు వాయడము, బాడీ పెయిన్స్, హెడేక్, చాలా ఇబ్బందులు వచ్చాయి. సో ఆ టైంలో ఆమె నడవలేకపోయింది. సో ఇది కొన్ని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఏమీ లాభం లేకపోయింది. సో అప్పుడు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది. వాళ్ళు అన్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, మీరు బెంగళూరు వెళ్ళాలా. కొన్ని టెస్టుల ద్వారా వాళ్ళకి ట్రేస్ అయింది, ఈమె కోవిడ్ వచ్చిపోయింది. అప్పుడు లంగ్స్ క్లాట్ అయినాయి, దాని మూలంగా ఈ స్వెల్లింగ్ అవన్నీ వచ్చాయి. ఇక్కడైతే ట్రీట్మెంట్ లేదు, మీరు బెంగళూరు కంపల్సరీ వెళ్ళాలా. ఆఖరికి మా ఫ్రెండ్, మాకు తెలిసిన వారు, ఇంత ప్రాబ్లం ఉంది, ఎక్కడ తక్కువ అవుతలేదు అంటే అప్పుడు ఆయన మాకు ఒక సజెషన్ ఇచ్చాడు. అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో డాక్టర్ కర్ణాకర్ గారు ఉంటారు. ఆయన హార్ట్ స్పెషలిస్టు, చాలా మంచి డాక్టరు, ఎంతోమందికి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేశారు. సో మీరు ఒకసారి అప్రోచ్ కండి అని చెప్పారు. సో అప్పుడు మేము కర్ణాకర్ రాపోల్ గారిని కలిసాము. సో అప్పుడు డాక్టరు మాకు టైం ఇచ్చి, మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో ఆయన కూడా అన్ని టెస్ట్లు చేసినప్పుడు నిజమే ఇది కోవిడ్ ద్వారా వచ్చింది, సో చాలా లంగ్స్ క్లాట్ అయినాయి చెప్పారు. సో ట్రీట్మెంట్ చేద్దాము, ఒకవేళ మీ లక్, ఒకవేళ మందుల ద్వారా తక్కువైతే ఓకే, లేదంటే కంపల్సరీ ఆపరేషన్ అన్నారు. పల్మనరీ డాక్టర్ కూడా అప్రోచ్ కమ్మన్నారు. సో రెఫర్ చేశారు డాక్టర్ సంజీవ్ కుల్బే అని. సో ఆ డాక్టర్ని కలిసినప్పుడు ఆయన కూడా ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ అని కర్ణాకర్ గారికి చెప్పారు. సో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సో అంతలోపల మా ఆపరేషన్ కంపల్సరీ అంటే, సో ఒక వన్ మంత్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, దాని తర్వాత ఆపరేషన్ చేద్దామా వద్దా అని అనుకున్నారు. అంతలోపల 1 month ట్రీట్మెంట్ ఇప్పించారు డాక్టర్ కర్ణాకర్ రాపోల్ గారు. సో అప్పుడు మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. ఆయన కూడా ఇంకా మాకు రిజల్ట్ కొద్దిగా వస్తుంది. ఆ టైంలో మేము ఆపరేషన్ కూడా రెడీ అయినాం, ఆమె పరిస్థితి భరించలేక. ఆ టైంలో ఇంకో ఏదో టెస్ట్ చేశారండి. ఆ టెస్ట్ ద్వారా మాకు సో క్లాటింగ్ అనేది తక్కువ అవుతుంది అని వాళ్ళు చెప్పారు. సో చూద్దామని ఇంకొక 1-2 weeks ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్ కర్ణాకర్ రాపోల్ గారు. సో అప్పుడు ఆమెకు స్లోగా నయం అవుతూ వచ్చింది. ఆ క్లాటింగ్ ఏదైతుందో అది కరుగుతూ వచ్చింది. 1 week 2 weeks లోపల రిజల్ట్ వచ్చేసి ఆపరేషన్ అవసరం లేదు అన్నారు. అప్పుడు మా సంతోషానికి హద్దులు లేవండి. సో రియల్లీ డాక్టర్ కర్ణాకర్ రాపోల్ గారికి చాలా వందనాలు, మా ధన్యవాదములు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా ఆమె కంప్లీట్ నార్మల్కి వచ్చేసిందంటే ఇప్పుడు మంచిగా నడవగలుగుతుంది, మంచిగా మాట్లాడగలుగుతుంది, డ్యూటీ చేసుకోగలుగుతుందండి. సో ఆయనకు మన డాక్టర్ కర్ణాకర్ రాపోల్ గారు అపోలో హాస్పిటల్లో ఉంటారు. సో ఆయనకు మా యొక్క నిండైన వందనాలు, ధన్యవాదాలు. నమస్తే, ఐఎమ్ డాక్టర్ కరుణాకర్ రాపోలు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హెల్త్ సిటీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. మణిమాధురి గారు presented with severe pulmonary hypertension. What we call it as chronic thromboembolic pulmonary hypertension because of recurrent blood clots in her pulmonary arteries. She has a tendency in the body to have the recurrent blood clots, so that caused her pulmonary hypertension. So she consulted many doctors outside, but when she came here, she was having very severe breathing difficulty with huge abdominal distension and pedal edema, with almost very severe breathing difficulty symptom. We evaluated her and we planned, at one stage we planned for even the pulmonary embolism surgery, but after evaluation with other latest modalities,
we found that she doesn't require any surgery. Then we started her on latest pulmonary hypertension medications. With that, she recovered very well, and now her functional class improved, her symptoms become better, and now her abdominal distension and pedal edema are totally gone, and she's doing very well her daily activities, as well as she started going to office also. So that is the advantage if you consult the high centers where the proper therapies for pulmonary embolism and pulmonary hypertension, specialized clinics for pulmonary hypertension are there. If you go, if you go there, doctors who are specialists in pulmonary hypertension and pulmonary embolism will identify the problem background and they investigate you with the better latest technologies. Then the planning of the treatment will be good, and the recovery will be very good. So she is the best example of what best we can do in Apollo for pulmonary hypertension patients and pulmonary embolism patients. Thank you very much.